అమరేంద్ర బాహుబలి అమరేంద్ర బాహుబలి అమరేంద్ర బాహుబలి చిత్తూరు టైగర్ చాలా మంది ముస్లిం సోదరులు కానీ వేరే వాళ్ళు కానీ అందరూ ఆయన ఏం లబ్ధి పొందుతారో పార్టీలు మారుతూ ఉంటాడని ఒక టాక్ ఉండదు మా ఎమ్మెల్యే గారి పైన. ఈ పొద్దు ఆయనకి జరగబాటు లేదని పార్టీలు మారలేదు. మనం ఈ పార్టీలో ఉంటే మన కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ చేసుకోలేమనే ఒక బాధతో ఈరోజు ఆయన పార్టీ మారినాడు. గతంలో ఆయన ఉండే పార్టీలో వచ్చినాడు, మంత్రి పదవి వచ్చింది. పలామనేరు అభివృద్ధికి పాటుపడాలనే ఒక ఉద్దేశంతో ఆయన పార్టీ మారినాడు తప్ప వేరే ఇంకొక ఉద్దేశం కాదు. పలామనేరులో బైపాస్ రోడ్లు కానీ ఊరంతా అభివృద్ధి చెందాలా, అందరికీ న్యాయం చేయాలా. గతంలో నేను 20 సంవత్సరాలుగా ఏం చేసుకోలేకపోతున్నాను. ఈ అవకాశం వదులుకుంటే నేను నా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ చేసుకోలేను. మమ్మల్ని అందరినీ పిలిచి సంజాయించి బుజ్జయించి అందరికీ ఒకటిగా తీసుకొని ఆయన సాగిస్తూ ఉన్నాడు. ఆయన ప్రయాణానికి అందరూ మనము తోడ్పడు. ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకి, అలాగే ముస్లిం సోదరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు పలమనేరు చరిత్రలో చరిత్ర అంటే నాది అని తిరిగి రాసినటువంటి వ్యక్తి ఎవరంటే మన అమర్నాథ్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ రోజు ఆయన పార్టీ మారుతా ఉంటే స్వార్థానికి మారినారని చెప్పేసి కొంతమంది నాయకులు దుష్ప్రచారం చేశారు. కానీ ఆయన పార్టీ మారిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అమరా నీకు ఏమి చేయగలవు, నీ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేస్తావో చెయ్యి, నేను నీ వెనకాలంటాను, నీకు మంత్రి పదవి నేనిస్తాను అని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేశారు. చంద్రబాబు నాయుడు గారు నిజమైన నాయకుడు, మాట ఇచ్చి ఈ రోజు ఆయన మాట నిలబెట్టుకున్నాడు. అదేవిధంగా మన అమరన్లు కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి నేను మనస్ఫూర్తిగా వాగ్దానం చేస్తున్నాను. ఇది నా కూడా శపథం. కంపల్సరీ ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చంద్ర.